స్టాండప్ కామెడీ అనే పేరుతో అసలు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకైనా అర్థం కావట్లేదు అనుకుంటా. అదేంటంటే 2 రోజుల నుంచి 370 బిర్యానీ కాంట్రవర్సీ అని ఇంటర్నెట్ మొత్తం మోగిపోతుంది కదా. అసలు అక్కడ ఏం జరిగిందో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఢిల్లీలోని రీసెంట్ గా స్టాండప్ కామెడీ షో జరిగింది. అయితే అందులో ఒక అతను మాట్లాడుతూ తాను ఒక అమ్మాయితో డేట్ కు వెళ్ళాడని, అక్కడ ఆమె బిర్యానీ తిన్న అమౌంట్ 370 రూపీస్ కూడా తానే పే చేశాడంట. అయితే ఆ డేట్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయాక నువ్వు నాకు నచ్చలేదు అని ఆ అమ్మాయి చెప్పింది. అదేంటి నేను 370 రూపీస్ పే చేశాను, మనం ఫిజికల్ గా ఇన్వాల్వ్ అవుదాం అన్న టైప్ లో చెప్పాడంట. అలా తన ఎక్స్పీరియన్స్ ని ఆ షోలో ప్రౌడ్ గా చెప్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా నవ్వుతున్నారు. ఇలా చెప్పడం వల్ల ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా మామూలుగా వేసుకోలేదు, అండ్ తను వర్క్ చేస్తున్న జాబ్ నుంచి కూడా ఆయన్ని పీకేశారు. అలా అబ్బాయి అనుకుంటే అక్కడ ఉండే ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే, హాస్పిటల్ కి డొనేట్ చేసిన డెడ్ బాడీస్ ఉంటాయి కదా, అయితే ఆ డెడ్ బాడీ ప్రైవేట్ పార్ట్స్ కి సంబంధించిన సైజెస్ చూసి వాటిపై జోక్స్ వేసుకుంటూ ఉంటారంట. పోనీ అక్కడ ఉన్న వాళ్ళు ఏదో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్, సాఫ్ట్వేర్స్, డాక్టర్స్ ఉన్నారు. అలా మాట్లాడినందుకు ఆ అబ్బాయికి శిక్ష పడింది, కానీ అమ్మాయికి మాత్రం 2 lakh ఫాలోవర్స్ వచ్చారు. ఇంకా జాబ్ లో కూడా అలానే ఉంది. దీంతో అబ్బాయి అయితే ఒక న్యాయము, అమ్మాయి అయితే ఒక న్యాయమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.